వినాయక చవితి వస్తే చాలు, పెద్దవాళ్ళకేమో తెలియదు కానీ ఒక పిల్ల గ్యాంగ్కి అయితే మంచి ఎంజాయ్మెంట్ ఏంటంటే అందరు గ్రూప్గా ఫామ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ అయిపోయి ఇంటింటికి తిరిగి చందాలు అడిగి వచ్చిన డబ్బులు మొత్తం ఎస్టిమేట్ వేసుకొని విగ్రహం కొనడానికి వెళ్ళేసరికి అక్కడ ఏమవుతుందంటే వీళ్ళ బడ్జెట్ ఆడు ఉండేదేమో 1000 అనుకుందాం, కానీ అక్కడ విగ్రహం బడ్జెట్టే 2000 ఉంటుంది. అరే మన 1000 అనేది ఆలోచించరు, 2000 సూపర్గా ఉంది కదరా అని అదే థాట్లో ఉంటారు. ఫైనల్గా 700తో 600తో తెచ్చుకుంటారు. మిగతా 300తో మొత్తం అంతా జరుపుదాంలే అనే కాన్సెప్ట్ మీద తీసుకుని వస్తారు. కానీ ఇక్కడ మొత్తం భోజనాల లెక్కలని, పూజారి లెక్కలని రకరకాలు ఉంటాయి. ఆ లెక్కలన్నీ వేసుకునేటప్పటికి అది ఇంకో 1000 అనేది లెక్క తేలుతుంది. అరే 300 ఉంది కదరా అని చెప్పని ఒకవేళ బ్యాచ్ 10 మంది అనుకుంటే 10 మందిలో ఎక్కువ సఫర్ అయ్యేది మెయిన్ లీడ్ అనుకున్న ఒక 2-3 ఉంటారు. వాళ్ళు తనకలాడుతుంటారు, వీళ్ళు పక్కన వాళ్ళు తనకలాడుతున్నట్టు నటిస్తారు. అది భలే గేమ్ భలే ఉంటుంది. అది ఫైనల్గా పాపం ఆ ఫస్ట్ ముగ్గురే ఏదో ఒకటి ట్రై చేసి అప్పో సొప్పో తెచ్చి మొత్తానికి దాన్ని విజయవంతం చేయాలని ట్రై చేస్తారు. చూడండి, వాళ్ళకి నిజంగా దేవుడు సహకరిస్తాడు. బట్ ఒకటి, మన బడ్జెట్ అని కాదులే కానీ వీలైనంత వరకు మట్టి విగ్రహాన్ని పెట్టడానికి ట్రై చేయండి. కొద్ది కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, మట్టి విగ్రహానికి పెట్టడానికి ట్రై చేయండి. హ్యాపీ వినాయక చవితి. జాగ్రత్తగా జరుపుకోండి, జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ప్రతి వినాయక చవితికి ఏదో ఒక ఆటంకం, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా నిమజ్జనం అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎలా చేసినా దేవుడు చూస్తాడు. వీలైతే దేవుడి దగ్గర అడ్డమైన పాటలు అవి ఇవి పెట్టకుండా మంచి దేవుడి పాటలు పెట్టి భక్తిగా ఉండండి. సంవత్సరం అంతా ఎలాగో ఉంటాం, ప్లస్ ఈ దేవుడి దగ్గర మాత్రం కొంచెం అన్నీ చూసుకునేది ఈయనే, అన్నిటికీ ముందుండేది ఈయనే కాబట్టి ఈయన దగ్గర కొంచెం అన్ని మర్యాదగా పెట్టుకుంటే బాగుంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన దగ్గర ఉంటే ఆయన బాగా చూసుకుంటాడు. హ్యాపీ వినాయక చవితి.